దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. నహూము గ్రంథము 1వ అధ్యాయంలో నుండి 3వ వాక్యం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఇక్కడ చదవనటువంటి వాక్యంలో మన ఆరాధించే దేవుడు, మన రక్షకుడు, మన జీవాధిపతి, మన జీవించుటకు ఆధారం అయినటువంటి దేవాది దేవుడు, సృష్టికర్త, ఆ దేవుని యొక్క స్వభావాన్ని మరి ఒకసారి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన దీర్ఘశాంతుడు, మహాబలము కలిగిన వాడండి. ఆయన కోపం తెచ్చుకున్నటకు నిదానించేవాడు. అయితే ఆయన చాలా శక్తివంతుడని మనం గ్రహించాలి. నేటి క్రైస్తవ జీవితాలలో, క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో చాలామంది చాలా నిర్లక్ష్య ధోరణిగా జీవిస్తుంటున్నారు. ఏముందిలే, నేను ఇలా జీవించడం ద్వారా నేను ఇలాంటి పనులు చేయడము, దేవుడు నన్ను ఏం చేయడం లేదు, దేవుడు నన్నేమి శిక్షించాడు, దేవుడు నన్ను అనడు అని చెప్పి ఒక నిర్లక్ష్యమైనటువంటి, ఒక అహంకారంతో కూడినటువంటి స్వభావాలు నేటి దినాల్లో మనం చూస్తుంటాం. ఎక్కువ క్రైస్తవ జీవితాల్లోనే మనం ఇది చూస్తూ ఉన్నామని. అన్యుల కంటే దేవుడు యొక్క శక్తి ఏమిటో, ఆయన యొక్క బలం ఏమిటో, ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో గ్రహించలేకుండా ఉంటున్నారు. అయితే ఆయన ప్రేమ ఎరిగినటువంటి వారమైన మనము ఆయన ప్రేమను గుర్తించలేకపోతుంటున్నాం. ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని మనము చాలా చులకనగా తీసుకుంటున్నామండి. అందుకే క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ జీవితాలు విచ్చలవిడి జీవితంగా జీవిస్తుంటున్నారు. మనం గ్రహించవలసినటువంటి ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ఆయన దీర్ఘశాంతుడండి. ఆయన కోపించుటకు నిదానించువాడని గ్రహించాలి. నువ్వు ఇష్టానుసారంగా జీవించినంత మాత్రాన దేవుడు ఏమనడు అనుకోవద్దు. ఆయన ఏం చేయడనుకుంటున్నావేమో. నువ్వు నీ భక్తి, నీ యొక్క ప్రవర్తన, నిన్ను నీవు నీతిమంతుడిగా తీర్చుకుంటూ దేవుని యొక్క ఆ యొక్క దీర్ఘశాంతాన్ని మనము పరీక్షిస్తుంటున్నాం. ఆయన తప్పకుండా దోషులను శిక్షిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆనాడు నినివే పట్టణం కూడా నాశనమైపోతూ ఉంటే వారి యొక్క పాపపు జీవితము దేవునికి ఎంతో విసిగించినప్పుడు యోనాను పంపించి యోనాతో హెచ్చరించినాడు. ఇదిగో మీరు జీవించే జీవితము, మీ ప్రవర్తన, మీ సహవాసాలు, మీ చెడు వ్యసనాలు, మీ చెడు బుద్ధులు నన్ను ఎంతగానో బాధ పెడుతుంటున్నాయి. మీ నినివే పట్టణం లేకుండా నేను నాశనం చేస్తాను అని. ఆ నినివే పట్టణం ఎంతో అందమైనది, ఎంతో సుందరమైనది, ఎంతో భాగ్యమైనది. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క వార్త, దేవుని యొక్క మాట వాళ్ళు విన్నారో, వెంటనే రాజుతో సహా అందరూ కూడా పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తూ ఉపవాసముతో ప్రార్థన చేసి దేవుని యొక్క కృపను పొందుకున్నారు. అయితే దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి నినివే పట్టణస్థులు మళ్ళీ పాపంలో పడిపోయారండి. మళ్ళీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు తిరిగి ఈ వాక్యము నహూము ప్రవక్త ద్వారా తెలియజేస్తుంటున్నాడు. మనం అందులో గమనించవలసింది ఏంటంటే, దేవుడు మార్పు కోసం ఎదురు చూస్తుంటున్నాడండి. మన మాట మారుతుందేమో, మన భక్తి మారుతుందేమో,
మన బుద్ధులు మారుతాయేమో, మన నడక మారుతుందేమో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామని దేవుడు ఎదురు చూస్తూ దీర్ఘశాంతం వహిస్తుంటున్నాడు. ఒకవేళ నినివే పట్టణస్థుల్లాగా నీవు కూడా మునుపు పాపములు జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని వాక్యము ద్వారా తన మాటల ద్వారా నిన్ను హెచ్చరిక చేసినప్పుడు నువ్వు కూడా పశ్చాత్తాపడి ఆ యొక్క ప్రవర్తన నుంచి, ఆ జీవితం నుంచి మానుకొని పశ్చాత్తాపతుడై దేవుని వైపు తిరిగి మరీ పాపంలో పడిపోయావేమో. దేవుడు నన్నేమనడం లేదులే అని ఒకవేళ నువ్వు అనుకుని నిన్ను నువ్వు మోసపుచ్చుకోవద్దని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడే కాదు, ఆయన మహాబలము గలవాడు. ఆయన తప్పకుండా పాపము చేసేవాడిని శిక్షించి తీరుతాడండి. అది మనం గ్రహించాలి. ఈరోజు ఆ శిక్షకు కారకులు అవుతుంటున్నావేమో. ఆ శిక్షకు కారణం నీ సంఘము, నీ కుటుంబము. ఈ వాక్యము ఒకవేళ నేను హెచ్చరికగా ఈ ఉదయకాల సమయంలో చేస్తుంది. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో సరి చేసుకునే అవకాశాన్ని దేవుడు ఈ అంత్యకాల దినాల్లో మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఒకసారి మన భక్తి జీవితాన్ని పరీక్షించుకుందాం. ఒకసారి మన యొక్క జీవితాన్ని పరీక్షించుకుందాం. ఒకవేళ నినివే పట్టణస్థుల వలె తిరిగి పాపములో పడిపోయినట్లయితే, నినివే పట్టణస్థుల వలె దేవుని మాట ఖాతరు చేయకుండా దేవుడు ఏం చేస్తాడులే అని ఒకవేళ నీవు కూడా అలాంటి ఆలోచన ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా దోషులను శిక్షిస్తాడని వాక్యం ద్వారా సెలవిస్తుండగా మనమందరం కూడా మన మనసును మార్చుకుందాం, మన బుద్ధి మార్చుకుందాం, ఆలోచన విధానం మార్చుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి మన యొక్క శరీరేచ్ఛలను దూరపరుచుకొని మన యొక్క ఆహాన్ని పక్కన పెట్టుకొని దేవుని యందు తగ్గించుకొని పరిశుద్ధాత్మ దేవుని వేడుకుందాం. ప్రభువా, నన్ను కనికరించి నా మీద దయ చూపయ్యా. మీ దీర్ఘశాంతం అనేది మేము గ్రహించుకోక ప్రభువా నన్నేమి చేయలేంలే, దేవుడు నన్నేమి అనలేని మమ్మల్ని మేము మోసగించుకుంటూ నాశనానికి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలను నడిపించుకుంటున్నామని చెప్పి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన క్షమించుటకు శక్తి కలిగిన దేవుడుగా, దయగలిగిన దేవుడుగా మన పక్షాన ఉన్నాడు. ఆయన యొక్క శిక్షకు మనం పాత్రలు కాకుండా వెంటనే ఆ రీతిగా మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.